దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చిక్కుడుగుంట, మనుగూరు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. దేవుడు మాకు ఇచ్చినటువంటి పరిచర్య గత 4 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో ప్రారంభించాం. దేవుని కృపను బట్టి 3 సంవత్సరాలుగా దేవుని మందిరం ప్రతి ఆదివారం కార్యక్రమాలు నడిపించబడుతూ ఉన్నాయి. ఆయా సమయాలు ఉపవాస ప్రార్థనలు మరియు సంఘ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ దేవుని సేవకులు పాస్టర్ సిల్వాన్ గారు పనిచేస్తూ ఉన్నారు. ప్రతి ఆదివారం ఉదయం 5:30 నుండి మరి 7:30 గంటల వరకు ఆరాధన జరుగుతూ ఉంది. అటు క్రమంలో మరి యొక్క చర్చి యొక్క నిర్మాణ విషయమై ఎంతోమంది బిడ్డలు సహాయం చేశారు, సహకరించారు, ప్రార్థించారు. మీకు అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా మరి గత సంవత్సరంలో వచ్చినటువంటి వరదల వల్ల చర్చి అంతా కూడా నిండిపోయి ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం పూర్తిగా ఈ ప్రాంగణం అంతా నీళ్లతో నింపబడ్డది, చెరువులాగా అయిపోయింది. అందుకని ఈ సంవత్సరం దేవుని కృపను బట్టి మరి మట్టి పోయడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ మట్టి అంతా కూడా చర్చికి సంబంధించినటువంటి ఆవరణలోనే ఉన్నది. ఇంకా దీన్ని సర్దుబాటు చేయాలి. ఇంకా కొంత మట్టి కూడా పట్టే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి బిడ్డలారా, మరి ఈ యొక్క నిర్మాణంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కొరకు, ముఖ్యంగా మట్టి కొరకు మరి ప్రత్యేకంగా ప్రార్థించినటువంటి వారికి ప్రత్యేక వందనాలు. ఇది చాలా ఆర్థికంగా ద్రవ్యం కూడా అవసరం ఉంది. ప్రార్థించండి, దయచేసి సహకరించండి. మరి ఎందుకంటే మనం చేస్తున్న విశ్వాస పరిచర్య, మనకు ఎక్కడి నుండి ఎటువంటి సహకారం లేదు, ప్రభువే మన సహాయకుడు. కాబట్టి మేము విశ్వాసంతో దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరించి దేవుని వల్ల దీవెనలు పొందుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతం నుండి ఈ చుట్టుప్రక్కల ఏరియాలటువంటి పల్లెటూర్లు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రాంతాల్లోకి మనం సువార్త విస్తరింపజేయాలి, సువార్తను ఇంకెక్కువ ప్రబలం చేయాలి. కాబట్టి ఆ యొక్క కార్యక్రమాల నిమిత్తమై మీరందరూ కూడా ప్రార్థించండి. దేవుని చిత్తమైతే మరలా ఈ యొక్క స్థలంలో ఎన్నో దైవ కార్యక్రమాలు మనం నడిపించవలసిన వారమై ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంది. మరి చుట్టుప్రక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా మరి ఇక్కడికి వచ్చి దైవ ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరి విషయాన్ని మీ మనసులో ఉంచి ప్రార్థించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ముఖ్యంగా ఈ పరిచర్య కొరకు ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్.